అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 74. ఇక స్టోరీలోకి వెళ్తే, భాను మీద అటాక్ ప్లాన్ చేసిన వ్యక్తికి హెల్ప్ చేసిన సెక్యూరిటీ టీం లీడర్ను కొట్టిన మాహిర్ తను ఎవరు చెప్తే ఇదంతా చేశాడో చెప్పమని అడుగుతాడు. ఎంత కొట్టినా అతని నుండి సమాధానం లేకపోవడంతో విసిగిపోయిన మాహిర్ కోపంతో అతన్ని చంపేస్తాను అంటూ అతని గొంతు పట్టుకుంటాడు. చనిపోయిన అమ్మను, తన చెల్లెలు తారాను గుర్తు చేసుకుంటాడు మాహిర్ను కన్సోల్ చేసిన యుగ్ అతని ఫోన్లో అతనికి లభించిన వివరాలను మాహిర్కు చెప్తాడు. యుగ్ చెప్పిన వివరాలు విన్న తర్వాత మాహిర్ అన్న మాటలతో ఏకీభవించని యుగ్, లేదు మాహిర్, మనమేదో లింక్ మిస్ అవుతున్నాం, అది మన ముందే ఉన్నా మనం గమనించడం లేదు అని అన్నాడు. తనను విక్రమ్ను విడదీయడానికి ట్రై చేస్తుంది ఎవరో తెలుసుకోవడానికి అనుపమ హెల్ప్ అడుగుతుంది భాను. నేనెలా సహాయం చేయగలను అన్న అనుపమతో, నువ్వు ఏడి అని నాకు తెలుసు అని అంటుంది భాను. తను ఏడిగా ఎలా మారిందో చెప్తుంది అనుపమ. తనకు ఉన్న అనుమానాలు అన్నీ అనుపమ ముందు ఉంచిన భాను, వీటి ద్వారా వాళ్ళెవరో తెలుసుకునే వీలుందా అని అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కిటీ, నువ్వు కంగారు పడకు. ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఎక్కడో అక్కడ ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. జరిగింది మొత్తం నాతో చెప్పావుగా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. విక్రమ్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదేం లేదు, వాళ్ళిద్దరూ కలిసి నన్నే పొమ్మనేలా ఉన్నారు. వాళ్ళిద్దరికీ జోడు కైజర్ కూడా వాళ్ళ పార్టీలోకి చేరిపోయాడు. ఇక వాళ్ళ అల్లరితో నేను పడలేకపోతున్నాను అని బుంగమూతి పెట్టుకొని చెప్పింది భాను. నిన్నే పారిపోయేలా చేశారా వాళ్ళిద్దరూ అని ఆశ్చర్యపోతూ అడిగిన అనుపమ భానుని చూసి నవ్వుతూ, ఏంటంట వాళ్ళ గొడవ అని అడిగింది. ఇప్పుడు వాళ్ళకు అర్జెంటుగా తమ్ముడో చెల్లెలో కావాలట, కనిపిస్తే చాలు నన్ను చంపుకు తింటున్నారు అని ఫ్లోలో చెప్పేసింది భాను. అవును, మరి నాకు కూడా అల్లుడు కావాలి, మీ అన్నయ్యకు కూడా మేనల్లుడిని ఎత్తుకోవాలని తెగ ఆరాట పడిపోతున్నాడు, కాకపోతే బయటపడడం లేదు అంతే అని అంది అనుపమ. బాబీ, నువ్వు కూడానా అని అంటున్న భాను ముఖంలోని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ, నేను మాత్రమే కాదు, మా బాబా కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అని అంది అనుపమ. బాబీ ప్లీజ్, ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెడితే ఇక నేను ఎక్కడికి పోవాలి అని అంది భాను. ఎక్కడికో పోవాల్సిన పని లేదు, మీ ఆయన దగ్గరికి పో, లేదంటే అతనే వచ్చి నేను ఎత్తుకుపోతాడు అని అంది అనుపమ డోర్ వైపు చూపిస్తూ. తల తిప్పి చూసిన భానుకి అటువైపు వస్తూ కనిపించారు విక్రమ్, ఇషిత. ఇషితాన్ని ఎత్తుకొని వస్తున్న విక్రమ్ను చూసిన అనుపమ ఆశ్చర్యపోతూ, కిటీ, విక్రమ్ గురించి నేను విన్నదాన్ని బట్టి విక్రమ్ పిల్లలతో ఇంత కంఫర్టబుల్గా ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు. పనిరాక్షసుడు అన్న పేరున్న ది గ్రేట్ విక్రమాదిత్యలో ఇది కొత్త కోణం. ఇంతకుముందు నీతో చెప్పిన పర్సన్కు విక్రమ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అంది అనుపమ. అవును బాబీ, నువ్వు చెప్పింది పూర్తిగా నిజం. నాతో ముడిపడిన ప్రతి ఒక్క విషయాన్ని తనకు ఓన్ చేసేసుకున్నాడు విక్రమ్. నేనే అనవసరంగా విక్రమ్ను అపార్థం చేసుకొని దూరం పెడుతూ వచ్చాను అని అంది భాను. అంతలో భాను అంటే అక్కడికి వచ్చింది ఇషిత. ఇంత లేట్ అవుతున్నా ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని అడిగింది భాను. విక్రమ్ బాబా వాళ్ళతో ఆడుకున్నా అని అంది ఇషిత. సరిపోయింది, ఈ సీలి రాకాసి బాబాను కూడా ఆడించడం మొదలుపెట్టింది అని నవ్వింది భాను. నేను చెప్పలే వాళ్ళు ఎప్పటి నుండో వెయిటింగ్ అని, అది ఇండైరెక్ట్గా ఇలా చెప్తున్నారు అని ఏడిపిస్తున్నట్టుగా అంది అనుపమ. అనుపమ మాటలకు భాను చెంపలు కెంపులయ్యాయి. ముఖంలోని సిగ్గును అనుపమకు కనబడకుండా దాచేస్తూ, ఈషు చాలా లేట్ అయింది, పద పడుకుందు కానీ అంటూ ఇషిత చేయి పట్టుకొని బయటకు నడవబోతూ అంది భాను. నేను కొంచెం సేపు అనుది దగ్గర ఉంటాను, తర్వాత వస్తాను అని భాను చేతిని విడిపించుకొని బెడ్ మీద ఎక్కేసి కూర్చుంది ఇషిత. కిటీ, నువ్వెళ్ళు, ఇషిత నా దగ్గరే పడుకుంటుంది అని చెప్పి భానుని బయటకు పంపించేసింది అనుపమ. బయట కాల్ మాట్లాడుతూ ఉన్న విక్రమ్ బయటకు వచ్చిన భానుని చూడగానే, నేను తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేశాడు. ఈషు బేబీ ఎక్కడా అని అడిగాడు విక్రమ్. తాను బాబీ దగ్గర ఉంది అని చెప్పింది భాను. టైం టు టైం విక్రమ్ను చూస్తూనే ఉంది భాను. రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా భాను అలానే చూస్తుండటంతో భాను కళ్ళల్లో కనిపిస్తున్న భావం ఏంటో అర్థం కాని విక్రమ్, ఏమైంది అని అడిగాడు. ఆ కృష్ణకు బాబీతో బ్రేకప్ చేసుకోమని వార్నింగ్ ఇచ్చావా అని అడిగింది భాను. సైలెంట్గా ఉన్నాడు విక్రమ్.
నువ్వు బాబీ మాట్లాడుకోవడం నేను విన్నాను అంది భాను. నిమిషం పాటు సైలెంట్గా ఉన్న విక్రమ్ అవును అంటూ తల ఊపాడు. ఎప్పుడు, ఎలా, ఎందుకు, క్లియర్గా చెప్పు అని అడిగింది భాను. ఇప్పుడెందుకు ఇవన్నీ? నో ఆదిత్య, చెప్పాల్సిందే అంటూ పట్టుబట్టింది భాను. ఇక తప్పక జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు విక్రమ్. ఆ రోజు కేఫ్లో నువ్వు అనురాగ్తో క్లోజ్గా ఉండడం చూసి వాళ్ళకి నీకు మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలుసుకుంటున్నప్పుడు కృష్ణ గురించి తెలిసింది. అప్పుడే ఆ వాసుకి కృష్ణ ఇద్దరూ కలిసి అనుపమను చీట్ చేస్తున్నారని తెలిసింది. నీకోసం ఇంత చేసిన అలాంటి మోసగాడ వల్ల బాధపడకూడదు. నా సెక్యూరిటీ టీంతో వాడికి ఫుల్ కోటింగ్ ఇప్పించాను. ఆ తర్వాత కృష్ణను అనుపమకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాను అని అన్నాడు విక్రమ్. విక్రమ్ చెప్పింది విన్న భాను పట్టలేని సంతోషంతో విక్రమ్ను హక్ చేసుకుంది. ఏమైంది బన్నీ అంటూ భాను తల నిమురుతూ అడిగాడు విక్రమ్. ఆదిత్య, నీకెందుకు నేనంటే ఇంత ఇష్టం అని ఆర్ద్రత నిండిన కళ్ళతో చూస్తూ అడిగింది భాను. తెలియదు, కానీ నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ అని మాత్రం చెప్పగలను. నీకోసం, నీ ముఖంలో సంతోషం కోసం నేనేమైనా చేస్తాను అని అన్నాడు విక్రమ్. సెకండ్ కూడా ఆలోచించకుండా విక్రమ్ పెదాలు అందుకుంది భాను. భాను గుప్పిట బందీగా నలుగుతున్న తన షర్ట్ భాను తనని ఎంతగా ఇష్టపడుతుందో చెప్తుంటే భాను నడుము చుట్టూ చేవేసి మరింత దగ్గరకు లాక్కున్న విక్రమ్ భాను మెడ చుట్టూ చేవేసి ఆ ముద్దును మరింత తీవ్రం చేశాడు. మరోవైపు విసుగ్గా బేస్ నుండి బయటకు వచ్చాడు మాహిర్. చేతిలో ఉన్న జాకెట్ను విసురుగా కార్ బ్యాక్ సీట్లో విసిరేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అప్పుడే కార్ విండో మీద ఎవరో తట్టినట్టు వినిపించడంతో తల తిప్పి చూసిన మాహిర్కు తన వైపే నవ్వుతూ చూస్తున్న యుగ్ కనిపించాడు. కార్ గ్లాస్ విండోని కిందకు దించిన మాహిర్ ఏంటి అని అన్నాడు. ఈ మూడ్లో నువ్వు డ్రైవ్ చేయలేవు కానీ పక్కకు తప్పుకో, తర్వాత నేను చెప్పేది విను అని అన్నాడు యుగ్. పట్టించుకోనట్టుగా చూస్తున్న మాహిర్ చేతికి ఫోన్ ఇచ్చి ముందు షిఫ్ట్ అవ్వు, తర్వాత ఫోన్లో చూడు అన్నాడు యుగ్. ఇక తప్పక పక్క సీట్లోకి షిఫ్ట్ అయిన మాహిర్ యుగ్ ఇచ్చిన ఫోన్లో ఉన్నది చూసి బ్రుకుటి ముడివేశాడు. నేను చెప్పానా మన మీద మిస్ అవుతున్నామని? ఇదే అది. కావాలని మన అటెన్షన్ మొత్తాన్ని రాజీ మీదకు మళ్లించారు. కానీ వీడి మిషన్లో ఫెయిల్ అయ్యి మనకు దొరికిపోతాడని వాళ్ళు ఊహించలేదు అని నవ్వాడు యుగ్. మాహిర్ పెదవుల మీద ఒక ఈవిల్ స్మైల్ వచ్చింది. మ్యాన్షన్లో విక్రమ్ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. కావ్య గురించి ధ్రువ్ దగ్గర నుండి వచ్చిన వివరాలను చూస్తూ ఉంది భాను. అంతలో భాను అంటూ లోపలికి వచ్చింది ఇషిత. ఏంటి, డిస్టర్బ్ చేశానా అంటూ ఇషిత వెనకే అనుపమ కూడా లోపలికి వచ్చింది. ఏమైంది బాబీ? ఏం లేదు, తను నీ దగ్గర పడుకుంటాను అంటూ గొడవ చేసింది. అది కాకుండా వ్రతం జరిగి 3 రోజులు అవ్వలేదు కదా, అందుకే మీరిద్దరూ అంటూ మిగిలిన మాటలు మింగేసింది అనుపమ. ఈషు పద పడుకుందు అంటూ ఇష్టాన్ని తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టిన భాను అనుపమ వైపు చూస్తూ బాబీ నువ్వు వెళ్ళి పడుకో, అన్నయ్య వచ్చేస్తున్నాడట, ఇంకొక గంటలో వచ్చేస్తాను అని చెప్పాడు అని చెప్పి ఇష్తా పక్కనే బెడ్ మీద కూర్చుంది. భాను తడబాటు చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుపమ. తర్వాత రోజు ఉదయం తను వాళ్ళిద్దరి మధ్యలో ప్రెస్ చేస్తున్నట్టుగా హక్ చేసుకున్న విక్రమ్ భానులను చూసిన ఇషిత బుజ్జిబుర్రలో ఐడియా మెరవగానే పిల్లో కింద నుండి ఫోన్ తీసి వాళ్ళ ముగ్గురిని కలిపి సెల్ఫీ తీసింది. విక్రమ్ భాను చేతులు ఒకరి మీద ఒకరు వేసి అది కూడా ఫోటోలు తీసి వాటిని వాళ్లకు సెండ్ చేసి విజయగర్వంతో రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది ఇషిత. 8 గంటల సమయంలో బ్రేక్ఫాస్ట్ చేయడం పూర్తయిన తర్వాత తన స్టడీ రూమ్లో విక్రమ్తో కూర్చున్నాడు మాహిర్. కంప్లీట్గా కంపెనీ పగ్గాలు రాజీవ్ చేతుల నుండి దూరం అయిపోయే రోజు అదే అవడంతో రాజీవ్ భానుకి ఇబ్బంది కలిగించకుండా చూసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు వాళ్ళిద్దరూ. కిచెన్లో అనుపమకు హెల్ప్ చేస్తోంది భాను. అంతలో భాను దగ్గరకు వచ్చిన ఇషిత భాను డాడ్ కనిపించడం లేదు అని అంది కంగారుగా. ఒక్క క్షణం తను ఏం విందో అర్థం కాలేదు భానుకి. తర్వాత ఏం జరిగింది, వాళ్ళ డాడీకి ఏమైందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.